హాయ్ అండి. సీజనల్‌గా వచ్చేవైన పోషకాల నిధి ఉసిరికాయ. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో ఈ ఉసిరికాయల పాత్ర మామూలుగా ఉండదు. అయితే ఈరోజు వీడియోలో సింపుల్‌గా ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ పచ్చడి కోసం పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని బాగా కడిగేసి తడి లేకుండా తుడిచి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఉసిరిపై ఉన్న గీతలు ఉన్నాయి కదా! వాటిపైన ఈ విధంగా ఘాటుల్లా పెట్టుకుంటే ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అర స్పూన్ వరకు మెంతులను వేసి కొద్దిగా వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత మరొక అర స్పూన్ ఆవాల్ని అలాగే 2 స్పూన్ల వరకు మినపప్పుని కొద్దిగా జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 10, 12 ఎండుమిరపకాయలని 4, 5 పచ్చిమిరపకాయలని వేసి వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. ఈ విధంగా ఉసిరి ముక్కలు గరిటెతో నొక్కితే విరగాలన్నమాట. ఈ విధంగా వస్తే ఉసిరి ముక్కలు వేగిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పోపుల్ని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరి ముక్కలను కూడా వేసుకొని దీంట్లోని రుచికి తగ్గట్టుగా ఉప్పుని అలాగే 8-10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. కార్తీక మాసంలో వెల్లుల్లి తినము అనుకునేవారు స్కిప్ చేసేయండి. దీంట్లోని 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని అయితే వేసుకున్నాను. దీనికి బదులుగా చిన్న చింతపండునైనా వేసుకోవచ్చు. ఇలా నిమ్మరసాన్ని గాని చింతపండుని గాని వేయడం వల్ల ఉసిరిలో ఉండే వగరు అనేది తగ్గుతుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి కాస్త పోపు పెట్టుకుందాం. పోపు కోసం కడాయిలోని కొద్దిగా ఆయిల్‌ని వేసి పోపులు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కాస్త నిల్వ ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్‌ని ఎక్కువగా వేసుకోండి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నామంటే ఉసిరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఉసిరి పచ్చడిని వేసుకొని తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా అబ్బా! ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.